అలా అది కాకుండా కూడా నేను ఒక సీడ్ బ్యాంక్ అని మెయింటైన్ చేస్తున్నా. ఇవన్నీ వివిధ రకాల సీడ్స్. ఎందుకంటే ఎవరెవరు ఏవో అడుగుతుంటారు, ఫ్లవర్ సీడ్స్ అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఇది అడుగుతారు. వాళ్ళ కోరిక మాత్రం ఇది నాకు పంచలేదని ఉండకూడదు కాబట్టి నా దగ్గర లేకపోయినా ఎక్కడొక్కడ సంపాదించి పంపుతాను. అట్లనే చాలా రకాలు ఉన్నాయి. ఐ థింక్ 300 వెరైటీస్ ఆఫ్ సీడ్ బ్యాంక్ ఉందండి, 300 to 400. దాంట్లో నియర్లీ 100 రేర్ వెరైటీస్, అంటే అవి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవు. అలాంటివి కూడా నేను సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్లయింగ్ సాసర్ చిల్లీ అని ఉంది. చిల్లీలో 10 వెరైటీలు ఉన్నాయి, మహా అయితే 2-3 వెరైటీలు దొరుకుతాయి. సొరలో నాకు 16 వెరైటీలు ఉన్నాయి. ఒకటి 3 years బ్యాక్ నేను 7 feet సొర అని 7 అడుగులు ఉంటుంది సొర, 7 అడుగులు సొర, అది కూడా నేను సంపాదించి 2-3కి ఇచ్చి డెవలప్ చేశాము. అయితే మాకు మిద్దె తోట కాబట్టి 4.5 to 5 వచ్చింది. అది ఓపెన్ ఫీల్డ్స్ దాంట్లో అయితే 8 feet కూడా వచ్చాయి మొత్తం. అక్కడ తణుకులో ఒక ఆయన ఉన్నాడు ఫ్రెండ్, ఆయనకి ఒక 50 కాయలు వచ్చాయి, 8 feet వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అభిమానంతో మళ్ళీ విత్తనాలు పంపుతారు. ఇలా నేను ఇస్తుంటా. అలానే సొరకాయలో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయి. చిక్కుడు ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరో గుజరాత్ నుంచి తెచ్చి గుజరాత్ చిక్కుడు అని ఇచ్చారు. చిక్కుడు జనరల్గా ఏంటంటే సీజన్ October to March వరకు వచ్చి తర్వాత రావు. కానీ ఈ గుజరాత్ చిక్కుడు తర్వాత ఇంకో 365 days చిక్కుడు అని వచ్చింది. ఇవేంటంటే ఆల్ త్రూ ఇయర్ వస్తూనే ఉంటాయి. బంచెస్ వస్తే టేస్టీగా ఉంటాయి. అట్లా మొన్ననే జస్ట్ 1 week బ్యాక్ నేపాల్ బోర్డర్ నుంచి, నేపాల్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి అస్సాం నుంచి ఒక ఆయన నాకు నేపాల్ చిక్కుడు అని ఇచ్చి, దాని పేరే నేపాల్ చిక్కుడు. కొన్ని అట్లనే సొరలో ఢిల్లీ సొర అంటారు. ఇలా చారాలుగా ప్లేస్ బట్టి కూడా వస్తుంది. ఇంకోటి లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మీకు 1 feet లాంగ్ మిరప, ఒక అడుగు ఉంటుంది మిరపకాయ. అది అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. అది యూపీ, ఉత్తరాఖండ్లో చాలా పండిస్తున్నారు. విత్తనాలు దొరకవు. అవి కారం ఉంటుందా సార్? అది కారం ఉంటుందండి. మిరపకాయ అనేది ఎక్సెప్ట్ క్యాప్సికమ్ అన్ని కారం ఉంటాయి. కారం అనేది డిఫరెంట్. ఎక్కువ కారం ఉండదు. కాశ్మీరీ ఎక్కువ కారం ఉండదు, చాలా తక్కువ కారము. తర్వాత బూత్ జెలోటియా అనేది స్పైసియస్ట్ ఇన్ ది వరల్డ్. అది మేఘాలయలో పండిస్తారు, ఫారెన్లో కూడా ఉంటుంది. ఆ 1 feet చిల్లీ ఏంటంటే నేను చాలా ట్రై చేశాను, దొరకలేదు. అతి కష్టం మీద అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నారు. నాకు సీడ్స్ కావాలని ఒక ఫ్రెండ్ అడిగితే ఇక్కడ చాలా కష్టం అని ఎక్స్పోర్ట్ అయిపోతారు, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఎంత సీడ్స్ కాస్ట్లీ అని చెప్పాను. సీడ్స్ 1 kilo 2 lakh rupees అన్నాడు. అయితే నాకు మీకు ఎందుకు టమోటా సీడ్స్ మీకు 1 kilo 50,000 to 60,000 rupees అండి వెరైటీస్. అలాంటివి కొన్ని 1000 కిలో, కొన్ని 100 కిలోలు పంచాను నేను. అసలు మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సార్ దగ్గర తెలీదు. మనం ఒకసారి స్టార్ట్ చేద్దాము. అప్పుడు ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూపిస్తారా సార్? చూడండి, కాశీ టమాటా అనండి, ఎనీ వెరైటీ, లేకపోతే ఎల్లో టమాటా అనండి. 1 kilo ఈజ్ మినిమం 50,000 rupees అండి అవి. సో ఇవన్నీ నేను సేకరించి డెవలప్ చేసి కొన్ని, బికాజ్ ఆఫ్ ది ప్లేస్ కన్స్ట్రెయింట్ ఎక్కువ అన్నీ చేయలేదు కాబట్టి కొన్ని చేసి, కొన్ని మా ఫ్రెండ్స్కి, వాళ్ళకి రైతులకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళే డెవలప్ చేసి మళ్ళీ సీడ్స్ తీసుకుని మళ్ళీ అలా రొటేషన్ మీద అవుతుంది. అయితే ఈ సీడ్స్లో కూడా ఇంకో ఇండైరెక్ట్గా ఏంటంటే ఎవరికైనా సీడ్స్ పంపించినప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా సీడ్స్ తీయండి, తీసి మీ రిలేషన్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి. నాకేమి ఇయ్యక్కర్లేదు, మీరు మిగిలితే నాకు పంపండి. నాకు పంపే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా ఏంటి కొన్ని ఊర్లలో బాగా స్ప్రెడ్ అయిపోయిందండి. సపోజ్ చాలా పల్లెటూరులో ఉందనుకోండి, ఇద్దరిలో ఉంటే కనీసం 100 మంది వాళ్ళు గార్డెనింగ్ చేస్తున్నారు ఆ ఇంట్రెస్ట్తో. తర్వాత సొంతంగా కూరలు మనము పండించుకుని ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తే దాని టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. చెప్పండి, మిరపకాయ గురించి అడుగుతున్నారు. అదే సార్, మిరపకాయ ఇప్పుడు మీకు అది దొరికిందా? సీడ్స్ చాలా మందికి వెళ్ళిపోయినాయి, కొన్ని 100 మందికి వెళ్ళిపోయినాయి. సాధించారన్నమాట. అది వదిలేదు లేదు కదా, మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నది వెతికి పట్టుకోవాలి. సూపర్ సార్. సార్ ఇప్పుడు మన దగ్గర, మీ దగ్గర ఉన్న వాటి గురించి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మా ముందు అయితే కొన్ని రకాల పసుపు పెట్టారు, వీటి గురించి చెప్తారా సార్? ఈ పసుపులో చాలా వెరైటీలు ఉన్నాయండి. దీంట్లో బ్లాక్ పసుపు ఉంది, కస్తూరి పసుపు ఉంది, వైట్ పసుపు ఉంది, ఆరెంజ్ పసుపు ఉంది. అంటే వీటి అన్నిట్లో కన్నా కురికుమిన్ కంటెంట్ అంటారండి, అది హయ్యెస్ట్ ఉండేది మీకు మేఘాలయలో పండించే లాక్డాంగ్ పసుపు అండి. ఇది చూస్తేనే మీకు చూడండి, ఇది ఉంది. ఈ కుర్కుమిన్ కంటెంట్ అనేది వరల్డ్ యావరేజ్ 3.1% ఉంటుంది. కానీ లాక్డాంగ్ పసుపులో మాత్రము 7.9 to 8%, బిట్వీన్ 7 and 8, ఇది బిట్వీన్ 7 and 8% ఉంటుందండి.
ఈ కుర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా, ఇంక్లూడింగ్ క్యాన్సర్ నిరోధానికి పనికొస్తుంది, డైజెషన్కి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుందండి ఈ పసుపు. అయితే మీకు డౌట్ రావాలి, మనం ఇది కూడా పండించుకోవచ్చు కదా, మనం ఇది అంటాం కదా. ఇక్కడ ఇది మేఘాలయలో అక్కడ వాతావరణము, అక్కడ సాయిలు, అక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్స్, అక్కడ బోల్ చెట్లు ఉంటాయి, ఆకులన్నీ పడిపోయి లీఫ్ మోల్డ్ కింద అది మెన్యూర్ కింద అయిపోయి అక్కడ 7.9 వస్తుంది. ఇదే మనం ఇక్కడ వేసుకుంటే మళ్ళీ 3.5-4% వస్తుంది. కాబట్టి అక్కడే పండుతుంది, చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది చాలా డిమాండ్ ఆల్ ఇండియా అంతా. ఇక్కడ మార్కెట్లో ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుందని ఈ పసుపు మీకు హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటళ్ళలో పసుపు 2000 రూపీస్ పర్ కిలో అమ్ముతున్నారు. ఇది ప్యాకెట్లలో. మీకు హాస్పిటల్స్ పేర్లు ఎందుకు లేని మీకు జూబ్లీ హిల్స్లో కానీ బంజారా హిల్స్లో కానీ కనబడతాయి కొన్ని హాస్పిటల్స్. అయితే ఏంటంటే ఇది నేను చాలామంది కూడాను డైరెక్ట్ ఇది మేఘాలయలో ఇవి 100 రూపీస్ పర్ కిలో, పర్ కిలో 100 రూపీస్. ఇది అక్కడ సరే. ఇది ఇక్కడ చూసుకుంటే మీకు 1000 రూపీస్ నుంచి అమ్ముతున్నారు. కాబట్టి మేము చాలామంది గ్రూప్ వాళ్ళు ఏం చేసామంటే మేము మేఘాలయ నుంచి డైరెక్ట్గా తెప్పించేసుకున్నాం. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 30-50 రూపాయలు లేకపోతే 70 రూపాయలు పడతాయి, చాలా తక్కువగా అవుతుంది. ఇది మీరు ఒక 3 కిలోస్ ఇవి తీసుకుంటే 1 కిలో పసుపు అయిపోతుంది. 1 కిలో పసుపు ఇట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ఫర్ ఎంటైర్ ఇయర్. అండ్ మోస్ట్ ఇది అయిపోయాక ఇది సుగంధ పసుపు అండి. దిస్ ఈజ్ అందుకని దీనికి చాలా డిమాండ్ వరల్డ్ వైడ్. ఇది సుగంధ పసుపు అని, దీని స్మెల్ బాగుంటుందండి. ఇది బాగా ఘాటుగా కూడా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇదొక ఇదొక వెరైటీ. అన్ని పసుపులు అన్ని చోట్ల పండించచ్చండి. ఇది వైట్, ఇది పండుతుంది, ఎక్కడైనా పండుతుంది పసుపు. కానీ కుర్కుమిన్ కంటెంట్ అనేది కాస్త డిఫర్ అవుతుంటుంది. ఇది కస్తూరి పసుపు అండి. ఇది ఏంటంటే ఆర్నమెంటల్ పర్పస్కి వాడతారు. మనకి ఇది ఏంటంటే మామూలు ఒంటికి రాసుకోవటము, ఇది చాలా మంచిదంటారు ఆరోగ్యానికి. ఇది వైట్ పసుపు. ఇది కాకుండా బ్లాక్ పసుపు, ఆరెంజ్ పసుపు, చాలా వెరైటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక దుంప ఇది మేలో వేసుకుంటే, ఏప్రిల్ మేలో వేసుకుంటే 8 మంత్స్లో మీకు వచ్చేస్తాయి. ఒక దుంప వేసుకుంటే మీకు పాట్ సైజు బట్టి 1 కిలో 2 కిలోలు వస్తుంది. ఇది మన ఇంట్లో అందరూ పెంచుకోవచ్చు. సార్, ఇక్కడ నాకైతే చాలా రకాల చిక్కుళ్ళు కనిపిస్తున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు మీరు? చిక్కుడులో చాలా వెరైటీలు ఉన్నాయండి. చాలామంది పండిస్తున్నారు. నా దగ్గర అయితే ఒక 15-16 వెరైటీస్ ఉన్నాయి. కామన్గా అందరూ పండించేది కనుపు చిక్కుడు అంటారు. ఇది కనుపు చిక్కుడు. దీంట్లో కూడా మీకు వైట్ గింజలు, ఇది ఏంటంటే కాస్త పర్పుల్ గింజలు, 2 వెరైటీలు ఉన్నాయి. ఓకే, అది కాకుండా పర్పుల్ చిక్కుడు చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్య రీసెంట్గా 2 years నుంచి డెవలప్ చేసింది ఒక బెంగళూరులో అరుణా గారు అని, 365 days చిక్కుడు, 5 years చిక్కుడు. అంటే ఈ చిక్కుడు 365 days వస్తూనే ఉంటుంది. 5 years ఒక్కసారి పెడితే ఇంక 5 years వరకు కంటిన్యూస్గా. సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇది కంటిన్యూస్గా వస్తుంది. బంచెస్గా వస్తుంది, చాలా గుత్తులుగా వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఒక ఆయన నాకు గుజరాత్ చిక్కుడు అని తెచ్చిచ్చాడు. ఇది గుజరాత్లో ఫేమస్ అంటే గుజరాత్ చిక్కుడు అని. ఇది కూడా మోస్ట్ టేస్టీయెస్ట్ నెంబర్ 1. బంచెస్ కింద వస్తుంది అనమాట. ఇదంతా ఒక గుత్తికి 10 కాయలు వస్తాయి మీకు. ఒక గుత్తి అంటే మీకు ఒక ఇంటికి సరిపోతుంది. ప్లస్ మోస్ట్ టేస్టీయెస్ట్ ఇది. తర్వాత లాస్ట్ ఒక 10-15 days బ్యాక్ ఇది నేపాల్ చిక్కుడు అండి. ఇది కూడా గుత్తులు కింద వస్తుంది. ఇది కూడా ఒక ఆయన ఒక గార్డెనింగ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి కాకుండా మీకు పర్పుల్ చిక్కుడు, రెడ్ చిక్కుడు, చాలా వెరైటీలు ఉన్నాయి దీంట్లో. ఇది బ్రాడ్ చిక్కుడు, గుత్తి చిక్కుడు. ఇవన్నీ కూడా మన దగ్గర పండుతాయా? అన్నీ పండేవే, ఇవన్నీ పండేవే. ఇవన్నీ ఏపీలో ట్రై చేసినవే అండి. ఇవన్నీ మీరు ఇస్తూ ఉంటారా సార్ అందరికీ? ఇవి అందరికీ ఎక్కువ ఉన్న సీడ్స్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి కనీసం 500-600 మందికి ఇవ్వచ్చు. ఇవి కానీ 3 సీడ్స్ ఇస్తే చాలు, 3 బతుకుతాయి, అలా వస్తాయి అన్నమాట.